ఈ వేసవి విలన్లా ఎంట్రీ ఇచ్చింది. బయట సూర్యుడు ఇలా ఉన్నాడు, ధైర్యం ఉంటే బయటికి రా. హీట్ ఎగ్జాషన్ అంటే ఏమిటి? మధ్యాహ్నం 2 గంటలకు బయటికి వెళ్ళారు, 10 నిమిషాల తర్వాత బాడీ ఇలా అంటుంది, బాస్ బ్యాటరీలో వెంటనే ఛార్జ్ పెట్టు. అదే హీట్ ఎగ్జాషన్. లక్షణాలు చూస్తే గనక బాగా చెమటలు, బలహీనత, వాంతి భావం, డీహైడ్రేషన్, తల తిరగడం. అంటే మీ బాడీ చెబుతుంది నేను వేడెక్కుతున్నా కానీ ఇంకా మాట్లాడగలను. హీట్ స్ట్రోక్ అంటే ఏమిటి? ఇన్ని వార్నింగ్స్ ఇచ్చినా పట్టించుకోకపోతే బాడీ ఇలా అంటుంది, సరే నేను రాజీనామా చేస్తున్నా. అదే హీట్ స్ట్రోక్, అత్యవసర పరిస్థితి అన్నమాట. లక్షణాలు చూస్తే కనుక చాలా ఎక్కువ జ్వరం, గందరగోళం, వింతగా ప్రవర్తించడం, చెమటలు ఆగిపోవచ్చు, పడిపోవడం లేదా స్పృహ కోల్పోవడం. ఇది సాధారణ వేసవి అలసట కాదు, ఇది హాస్పిటల్కి వెంటనే వెళ్లాల్సిన పరిస్థితి. తేడా ఏంటి? హీట్ ఎగ్జాషన్ అంటే బాడీ వార్నింగ్ మెసేజ్ పంపుతుంది. హీట్ స్ట్రోక్ అయితే బాడీ ఫైనల్ లీగల్ నోటీస్ పంపుతుంది. హీట్ ఎగ్జాషన్ అంటే బాడీ వార్నింగ్ ఇస్తుంది, హీట్ స్ట్రోక్ అంటే బాడీ షట్ డౌన్ అయిపోయింది అనమాట. మరి ఏం చేయాలి? హీట్ ఎగ్జాషన్ అయితే నీడలోకి వెళ్ళాలి, నీళ్లు లేదా ఓఆర్ఎస్ తాగాలి, టైట్గా ఉన్న బట్టలను వెంటనే లూజ్ చేసుకోండి, ఫ్యాన్ లేదా చల్లదనం ఇవ్వాలి. అదే హీట్ స్ట్రోక్ అయితే వెంటనే అంబులెన్స్కి కాల్ చేయండి. వ్యక్తి స్పందించకపోతే సమయం వృధా చేయొద్దు, శరీరాన్ని త్వరగా చల్లబరచాలి, ఆలస్యం చేయకండి, వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. మరి ఎలా నివారించాలి? వేసవిలో బ్రతకాలి అంటే క్యాప్ పెట్టుకోండి, నీళ్లు తాగండి, ఎక్కువ టీ, ఆల్కహాల్ తగ్గించండి, మధ్యాహ్నం బయట తిరగొద్దు, లైట్ కలర్ బట్టలు వేసుకోండి, ముఖ్యంగా సూర్యుడిని తక్కువ అంచనా వేయొద్దు. మీ బాడీ వేడిగా ఉంది అని ముందే చెబితే వినండి, లేకపోతే నెక్స్ట్ స్టాప్ ఎమర్జెన్సీ వార్డ్. ఇంకా ఇలాంటి హెల్త్ వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.